బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు ఇలా పిలుస్తున్నాడు, ప్రయాసపడి భారాన్ని మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానని యేసు ప్రభువారు ఈ లోకంలో ఉన్న సకల మానవాళిని పిలుస్తూ ఉన్నాడు. ఈనాడు మానవుడు ఎన్నో భారాలు, ఎన్నో ప్రయాసలు పడి జీవిస్తున్నాడు. ప్రియులుగా, ఎదుగొచ్చిన ఆడబిడ్డకి పెళ్లి చెయ్యాలి, అదొక భారం. ఇల్లు కట్టుకోవాలి, అదొక భారం. అప్పులు తీర్చుకోవాలి, అదొక భారం. ఏమంటే ఉద్యోగం సంపాదించుకోవాలి, అదొక భారం. ఇలాగా రకరకాలైన భారాలు ప్రతి మనిషి కలిగి ఉన్నాడు. అయితే ప్రియులుగా, రాత్రి బాగులు కష్టపడి అప్పులు తీర్చుకుంటాడు, బ్యాంకుల సహాయం ద్వారా, అలాగే స్నేహితుల సహాయం ద్వారా. ఈ భారాలన్నిటిలో నుంచి కూడా మనిషి ఏదో ఒక విధంగా బయటపడుతున్నాడు. కానీ ఏ మానవుడు కూడా బయట పడలేని ఒక భయంకరమైన భారం మానవుని పట్టి పీడిస్తూ ఉంది. అది పాప భారం. ప్రియులుగా, ఈ పాప భారము మానవుని యొక్క జీవితంలో ఉంది. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే, మనిషి పుట్టుకతోనే పాపి, పాపములో పుట్టాడు, పాపాలు చేస్తూ ఉన్నాడు. కనుక ఈ పాపి అయిన మానవుడు ప్రియులుగా దేవుని దగ్గరకు వెళ్ళాలంటే ఈ పాప భారం పోవాలి. అంతేకాదు, ఈ పాప భారం ద్వారా మనిషికి సమాధానం ఉండట్లేదు, నెమ్మది ఉండట్లేదు, సంతోషం ఉండట్లేదు, ఆనందం ఉండట్లేదు. ప్రియులుగా, మానవుని యొక్క సకలమైన బాధలకి, కష్టాలకి మూలము, కారణం ఏంటంటే పాపమేనండి. కనుక పాపం పోతే భారం పోతుంది, సుఖం ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది, సమాధానం ఉంటుంది, గొప్ప ఆనందము, ఆశీర్వాదము మనిషి సొంతమవుతుంది. కనుక పాపం ఎలా పోతుందండి? ప్రియులుగా, మానవుడు పాపాన్ని పోగొట్టుకోవాలని అన్నదానం చేస్తున్నాడు, వస్త్రదానం చేస్తున్నాడు, నేత్రదానం చేస్తున్నాడు, ఇలాగ రకరకాలైన దాన ధర్మాలు చేస్తున్నాడు. నిజమే, దాన ధర్మాలు మంచిదే. ఊళ్ళో, గ్రామంలో మనల్ని మంచోళ్ళు అంటారు, కానీ మన పాపం మాత్రం పోదు. ప్రియులుగా, మన పాపం ఎలా పోవాలి? వేద గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే, రక్తం చిందించబడకుండా పాప క్షమాపణ కలుగుదు. అయితే ఎడ్ల రక్తము, కోడల రక్తము, మేకల రక్తం మానవుని పాపాలు తీసివేయుట అసాధ్యం. కనుక మానవుని యొక్క పాపాలు పోగొట్టగలిగింది ఏదైనా ఉందంటే అది దేవుని యొక్క రక్తం. ప్రియుల, దేవుడు ఆత్మస్వరూపి, ఆయనకి రక్త మాంసాలు ఉండవు. కనుక ఆ దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు 2024 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భమందు మానవ శరీరముతో ఈ లోకానికి వచ్చాడు. ఆయన పేరు యేసు. రక్త మాంసాలు ధరించుకుని ఈ లోకంలో పుట్టాడు. ప్రియులుగా, 33 సంవత్సరాలు జీవించారు. కుంటివారి కాళ్ళు ఇచ్చారు, గుడ్డివారి కళ్ళు ఇచ్చారు, చనిపోయిన వారిని తిరిగి లేపారు. అందరి పాప విమోచన క్రయధనముగా యేసు ప్రభువారు తన విలువైన రక్తాన్ని శిలువలో కాల్చి చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన సమాధిని గెలిచి తిరిగి లేచారు. ఇప్పుడు ఎవరైతే ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా నేను పాపినయ్యా, నా పాపను క్షమించండి అని ప్రార్థన చేయగలుగుతారో వారి జన్మ కర్మ పాపాలన్నీ క్షమించబడతాయి. ఈ యొక్క ఉదయకాల సమయంలో యేసు ప్రభువారు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడంటే, ప్రయాసపడి పాప భారాన్ని మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని ప్రభు పిలుస్తున్నారు. ప్రియులుగా, కాని ఖర్చు లేదు, కాలికి తెప్పలు లేవు. కేవలం యేసు ప్రభు దగ్గరకు వచ్చి, దేవా నేను పాపిని, నా పాపను క్షమించండి అని మీరు అడగగలిగితే యేసు రక్తంలో మీ పాపాలన్నీ కడగబడతాయి. మీరు ఉచితంగా నీతిమంతులుగా, పరిశుద్ధులుగా మారిపోతారు. ఈ లోకంలో జీవించినంత కాలము సుఖము, సౌఖ్యము, సమాధానము, నెమ్మది, సంతోషాన్ని అనుభవిస్తారు. ఒకవేళ మీరు చనిపోతే మీ ఆత్మను దేవుడు తానుండే చోటు, ఆ పరలోకానికి, పరంధామానికి, స్వర్గానికి తీసుకువెళ్తారు. కనుక ఇదే మిక్కిలి అనుకూలమైన సమయము. యేసు పిలిపిని యేసు దగ్గరికి రండి, ఆయన ఇచ్చే నిత్య విశ్రాంతిని, సమాధానాన్ని పొందుకోండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక. ఆమేన్. మీ క్షేమం కొరకు ప్రియులుగా మేము వచ్చిన ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు, వందనాలు. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు దర్శించి ప్రతి ఒక్కరికి మారు మనసు రక్షణ ఇవ్వండి. వారి కుటుంబాలని, వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు అన్నిటిలో కూడా మీరే తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను ప్రియ తండ్రి. ఆమేన్. ఆమేన్.